చాలా సక్సెస్‌ఫుల్‌గా జరుగుతదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా టీమ్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ హ్మ్. టీమ్ వర్క్ అనేది ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి సభలకు కావచ్చు, అలాగే ఇవాళ మనకి గేమ్ చేంజర్ కావచ్చు సార్. ఇక్కడ హ్మ్. మాకు పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల కమిటీ కూడా అందులో ఇంక్లూడ్ అయ్యి వర్క్ చేస్తుంది. ఎక్కడ కూడా మీరు పెద్ద పెద్ద బహిరంగ సభలు జరిగినప్పుడు కూడా ఎక్కడ మనకి ఫెయిల్యూర్ ఉండదు సార్ ఎప్పుడు కూడా. ఒక పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రధానంగా ఏం అడ్మినిస్ట్రేటివ్ గాని, మాట్లాడే అవకాశం ఆర్గనైజింగ్ గాని ఉందంటారు? చాలా ఒక అభిమానిగా చెప్పండి మీరు. ఈ విషయంలో గేమ్ చేంజర్ విషయంలో ఆయన స్పీచ్ ఏ విధంగా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక వ్యాలిడ్ సినిమాలు అనేవి తీయాలి అన్నది ఎప్పుడు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు సార్. అంటే సమాజానికి ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా ఉండాలి. ఛిద్రమైపోతున్నటువంటి వ్యవస్థలను కానీ, కొన్ని సంస్కృతులను కానీ కాపాడే విధంగా సినిమా ఇండస్ట్రీలో కూడా మార్పు రావాలనే విధంగా మాట్లాడతారేమో అని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ గేమ్ చేంజర్ లాగా కనిపిస్తూ ఉంది. అందుకే కొన్ని సినిమాలు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయనే చెప్తారు. నేను చేసిన సినిమాల్లో కూడా కొన్ని నాకు నచ్చకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అంటారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా. ఇంకా అంటే చెప్పండి ఇప్పుడు మరి, మీ సొసైటీని మీ బిగ్ బాగా బ్రదర్ అర్థం పరిస్థితి ఏంటి? చేసుకున్నటువంటి ఇప్పుడు తండ్రికి మించిన తనయుడు అనిపించుకుంటున్న రామ్ చరణ్ గారిని చూస్తుంటే చిరంజీవి గారి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? ఆయనేం మాట్లాడబోతున్నారంటారు చిరంజీవి గారు? చిరంజీవి గారు ఏం మాట్లాడతారు సార్? పుత్రోత్సాహంతో ఆయన ఏం మాట్లాడాలో మాట్లాడాలి అనేటువంటి పరిస్థితికి నేను చూస్తున్నాము మెగాస్టార్ చిరంజీవి గారిలో కూడా. ఎందుకంటే ఇంకొకటి కూడా చూడొచ్చు సార్. అంటే ప్రతి ఇంటి నుంచి వారసులు వస్తారు కానీ ఆ ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా చిరంజీవి గారికి సంబంధించినటువంటి ఆ వాల్యూస్ కానీ, ఎథిక్స్ కానీ, క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. ఆయన జీన్స్ నుంచే రామ్ చరణ్ గారికి కూడా వచ్చిందేమో అనిపిస్తుంది సార్. నిజంగా ఆయన క్రమశిక్షణ కూడా ఫ్యామిలీ పరంగా చూసుకోవచ్చు, అంటే మామూలుగా హిట్లు అనేవి రావటం సినిమా కామన్. ఇండస్ట్రీ ఒక్కసారి పరంగా చూసుకోవచ్చు. ఒక్కసారి హిట్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఆయన విధానాన్ని పంతాగాన్ని మార్చుకుంటే ప్రజల్లో అభిమానుల్లో చులకనవుతారు. చాలా వరకు మనం కోకొల్లగా చూస్తున్నాం, రీసెంట్గా కూడా చూసాం అవునండి. కాదంటారా? అవునండి. రైట్ రైట్ కంక్లూడ్ కాదండి. చేయండి. ఎందుకంటే ఓవరాల్గా రామ్ చరణ్ గేమ్ చేంజర్ గురించి మీరు ఏం చెప్పబోతున్నారో కంక్లూడ్ చేయండి కృష్ణవేణి గారు. సార్ లక్ష్మీనాథ్ గారు గేమ్ చేంజర్ సినిమా అయితే మాత్రం ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో అది ఎలా దూసుకుని వెళ్ళిపోతుందో మిలియన్ వ్యూస్ తో దూసుకుని వెళ్ళిపోతుంది సార్ అది మొత్తం అంతా కూడా. ఇవాళ గేమ్ చేంజర్ సక్సెస్ ఇక్కడ జరిగేటువంటి ఈవెంట్ కానీ అలాగే గేమ్ చేంజర్ సినిమా కూడా యూనిట్ అందరికి అలాగే రామ్ చరణ్ గారి అభిమానులకి రామ్ చరణ్ గారికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తున్నామండి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అంటే ఇప్పుడు కావలసినటువంటి యూత్ కి కావలసినటువంటి మూవీ. అంటే చాలా మూవీస్ మీరు మాట్లాడారు, లక్ష్మీకాంత్ గారు కూడా మాట్లాడారు. చాలా మూవీస్ రేస్ లో ఉండొచ్చు. కానీ అంటే యూత్ ఓరియంటెడ్ గా కావచ్చు, లేకపోతే మాస్ ఓరియంటెడ్ గా కావచ్చు, క్లాస్ ఓరియంటెడ్ గా కావచ్చు, అన్ని మిక్స్ అయినటువంటి పీపుల్ కి ఒక మూవీగా మాత్రం మెసేజ్ ఇచ్చే ఇది గేమ్ చేంజర్ కనిపిస్తుంది. శంకర్ గారి స్టైల్లో కావచ్చు. అవునండి. శంకర్ గారి స్టైల్ అంటే ఎప్పుడు అడ్వాన్స్డ్ గా ఉంటదండి లక్ష్మీకాంత్ గారు. మన రోబో సినిమా చూసినా చాలా సినిమాలు శంకర్ గారి సినిమాలు చూస్తుంటే అడ్వాన్స్డ్ గా ఉంటాయి. ఇది కూడా సేమ్ అలాగే అనిపిస్తుంది. గేమ్ చేంజర్ అనేది కూడా 4 ఇయర్స్ బ్యాక్ నుంచి ఇది ఇప్పుడు వాస్తవ రాజకీయాలకి ఇంత అనుగుణంగా ఎలాగ సినిమా తీయగలిగారు అన్నది కూడా నిజంగా చాలా అది ఆయన అంత అడ్వాన్స్డ్ గా ఆలోచించగలరు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఉన్నారని అనిపిస్తుంది సార్. అదైతే రైట్ రైట్ కృష్ణవేణి గారు. ఖచ్చితంగా గేమ్ చేంజర్ అనేది సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్. రైట్ ఒక మంచి సినిమాని ప్రజలకు ఇచ్చారు. అలాగే చిరంజీవి గారి క్రమశిక్షణని పుణిపుచ్చుకున్నటువంటి రామ్ చరణ్ గారు ఒక అంటే తనని తను మలుచుకుంటూ తనని చెక్కుకున్నటువంటి శిల్పం లాగా ఈ రోజుకి కూడా ఎలాంటి యాటిట్యూడ్ కి పోకుండా ఇప్పటికీ కూడా మెగా అభిమానుల్ని గౌరవిస్తూ ఆయన నడుచుకునేటువంటి విధానం కావచ్చు, ఇతర హీరోలతో ఉన్నటువంటి ఆయనకి సత్సంబంధాలు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ప్లస్ పాయింట్ సార్. ప్రతి హీరో అభిమానులకి ఏం చెప్తారు? కూడా రామ్ చరణ్ వాళ్ళ గారికి భద్రత ఎప్పుడు గురించి ఏం support చెప్తారో కూడా చెప్పండి చివరిగా. వాళ్ళ అదే చెప్తాను. మన హీరో ఎంత మంచి సినిమా తీసినప్పటికీ కూడా మన సెక్యూరిటీ మనకి చాలా ముఖ్యం సార్. ప్రతి చోట కూడా మేము పర్సనల్ గా మెసేజ్లు పెట్టడమే కదా ఇవన్నీ కూడా పంపించడం జరిగింది. ఎక్కడికక్కడ వెళ్ళేటువంటి అంటే కొంచెం హౌస్ సైకిల్ ఉంటారు జన సైనికులు కానీ కొంతమంది అభిమానులు కానీ వాళ్ళందరినీ కూడా ఎందుకంటే మన హీరోని మనం ఆ ఎంత ఇష్టపడి ప్రజెంట్ చేయాలనుకుంటామో అలాగే మన సెక్యూరిటీ కూడా మనం చూసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని ప్రతి ఒక్కరు కూడా అంటే చాలా వరకు అప్రమత్తంగా ఉంటారు సార్. పవన్ కళ్యాణ్ గారు సభలకు వచ్చినప్పుడు కానీ ఈవెంట్లకు వెళ్ళినప్పుడు కానీ చాలా అప్రమత్తంగా ఉంటారు. అంటే అంటే దురదృష్టవశాత్తు కొన్ని కొన్ని జరిగినప్పటికీ కూడా
అవి హీరోలకు సంబంధమైనటువంటి విషయాలు తప్ప, అంటే రోడ్డు మీద మామూలుగా నలుగురు వ్యక్తులు వెళ్తున్నప్పుడు చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి సార్. ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు కూడా ఎంత అప్రమత్తంగా ఉన్నా సరే కానీ చిన్న చిన్నవి ఇది వరకు జరిగి ఉన్నాయి. కాకపోతే అవి కూడా జరగకూడదని భగవంతుని కూడా కోరుకుంటున్నాను సార్. రైట్. లక్ష్మీకాంత్ గారు, అభిమానులకు ఏం చెప్తారు? ఇప్పుడు ఎవరైతే లక్షల మంది టీవీలో చూస్తూ ఉంటారో అక్కడ లక్షల మంది అక్కడికి వెళ్తారు, కొంతమంది మనల్ని చూసి అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరికీ అసలు అభిమానులకి ఏం చెప్తారు? వాళ్ళ యొక్క భద్రత గురించి ఏం చెప్తారు? అభిమానం అనేది గుండెల్లో ఉండాలి, కానీ మరీ బరిదిగించి రోడ్ల మీద కుటుంబాల గురించి ఆలోచించకుండా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు. గుండెల్లో అభిమానం ఉంటే అనేక మందికి అది వెళ్తుంది, అదే ఆ గుండె ఆగిపోకూడదు కదా. ఈ విషయంలో ఉదాహరణగా చెప్పాలంటే మీకు మా జన సైనికులు మెగా అభిమానులే. ఎందుకంటే స్వతంత్రంగా ముందుకు వచ్చి సేవ చేయాలన్న ఒక కరోనా టైంలో చిరంజీవి గారు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చినప్పుడు కొంతమంది భుజం మీద వేసుకెళ్ళి హాస్పిటల్లో అందించిన రోజులు మేము ఇంకా మర్చిపోలేదు. అట్లాంటి అభిమానులు మెగా అభిమానులుగా సొంతం అని చెప్పేసి చెప్తాము. అదేవిధంగా రోడ్డు మీద ర్యాలీలు సభలు జరుగుతున్నప్పుడు కూడా, రోడ్డు మీద అంబులెన్సులు వెళ్తున్నప్పుడు కూడా దారి వదిలేసే దయాగుణం ఎవరికి ఉందంటే ఖచ్చితంగా మా జన సైనికులుగా ఉంది. ప్రతి ఒక్కరికి కూడా మెగా అభిమానులకు కానీ జన సైనికులకు కానీ ఎవరికైనా కానీ మేము ముందుగా చెప్పుకునేది ఏంటంటే, మనకి ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబం కోసం మనం ఆలోచించాలి. ఫ్లెక్సీలు కట్టండి కానీ ఫ్యామిలీ గురించి చూసుకోవాలి. టపాసులు పేల్చండి కానీ వెనకాల మనకి కొంతమంది మనల్ని నమ్ముకొని ఉన్నారని చెప్పేసి ఆలోచించండి. అలాగని ఎక్కడ పడితే అక్కడ వీరతిలకాలు దిద్దడం కానీ పిచ్చి పిచ్చి పనులు చేయడం అయితే మెగా కుటుంబానికి కానీ ఎవరికి కానీ ఇష్టం ఉండదు. మనం అభిమానిస్తే ఎట్లా ఉండాలంటే, మనం గోరంత ఉండి కొండంత స్థాయికి ఆయన్ని తీసుకెళ్లే స్థాయిలో ఉండాలి, కానీ మనం అభిమానిస్తే ఛేదరించుకునేటట్టుగా అవతల ఛేదరించుకునేటట్టుగా ఉండుకోకూడదు. కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్కరు జాగ్రత్త తీసుకోండి. మన వంతు మనం సహాయంగా మనం అండగా నిలబడదాం. సినిమా రిలీజ్ అప్పుడు కూడా ప్రతి అభిమాని కూడా సినిమాని ఖచ్చితంగా సక్సెస్ చేద్దాము. రేపొద్దున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారిది రిలీజ్ అయ్యే ఈ సినిమాని గేమ్ చేంజర్ని మనం అత్యధిక వసూళ్లతో మనం రాబట్టి సినిమాని హిట్ చేద్దామని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. క్రమశిక్షణకి మారుపేరుగా మనం నిలబడదామని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తున్నాం. రైట్ అండి, ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు చర్చలో పాల్గొన్నందుకు, ధన్యవాదాలండి కృష్ణవేణి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న రిలీజ్ కాబోతుంది. ఈరోజు దానికి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ రాజమండ్రిలో స్టార్ట్ కాబోతుంది. మరి కాసేపట్లో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ని ఆశీర్వదించడానికి, గ్లోబల్ స్టార్ను ఆశీర్వదించడానికి ఒకే వేదిక పంచుకోనున్న నేపథ్యంలో ఈ రోజున అందరి కళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగానే, తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాకుండా